ఇసుక జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. రైతుల నిరసనల వెనుక ఒక జైలర్ ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నాగర్ కర్నూల్ జైలర్ పై రాజోలి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్కు 12 మంది నిందితుల్ని తరలించారు. ఏ3గా నాగర్ కర్నూల్ జైలర్ నాగరాజు పేరుంది. అల్లర్ల సమయంలో జైలర్ గ్రామస్తులతో కలిసి ఉన్నట్టుగా గుర్తించారు. విధ్వంసం వెనుక జైలర్ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొడవల అనంతరం జైలర్ నాగరాజు సొంత గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఒక జైలర్ పై కేసు నమోదు కావడంతో పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. ఇసుక జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. రైతుల నిరసనల వెనుక ఒక జైలర్ ఉన్నారు అని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ రైతుల నిరసనల వెనుక ఒక జైలర్ ఉన్నారు అంటూ ఆయన పైన కేసు కూడా నమోదు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలేంటి? రేఖ, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి ఈ సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ వ్యవహారంలో మరో కీలక కోణం వెలుగు చూస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఆ యొక్క ఇథనాల్ కంపెనీ వద్దంటూ కూడా అక్కడ గ్రామస్తులతో సహా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి షెడ్లను అదేవిధంగా వాహనాలను ధ్వంసం చేశారు. ఈ యొక్క ఉద్రిక్త వాతావరణంలో కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజెంట్ నాగర్ కర్నూల్ జైలర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి జైలర్ నాగరాజు పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఎఫ్ఐఆర్ కాపీలో ఏ3గా నాగరాజు పేరును కూడా చేర్చారు. ముఖ్యంగా ఆ గొడవలు జరిగినప్పుడు నాగరాజు ప్రమేయం ఉందా లేదంటే గ్రామస్తుల వెంట కలిసి వచ్చాడనే క్రమంలో కూడా పూర్తిగా అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి రాజోలి పిఎస్ లో కూడా ఈ యొక్క ఇతనిపై కేసు నమోదైంది. అయితే ముఖ్యంగా నిన్న 12 మందిని రిమాండ్ కు తరలించినటువంటి సిచ్యువేషన్. ఇక మిగతా 46 మందికి సంబంధించి ఎవరి మీద అయితే కేసులు నమోదు చేశారో వారికి సంబంధించి ఆ యొక్క ఉద్రిక్త వాతావరణంలో వీళ్ళ ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి ఎంక్వైరీ స్టార్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా జైలర్ పై కేసు నమోదు కావడం అటు ప్రజల్లో ఇటు పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ ఎవరైతే జైలర్ నాగరాజు ఉన్నారో ఆయన పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతని పేరు ఏ3గా చేర్చడంతో పాటు నాగరాజు కోసం వెతుకులాటను ప్రారంభించారు. ఒకవేళ నాగరాజు పోలీసులకు చిక్కితే పోలీసుల సమక్షంలో నాగరాజు ఏం చెప్తాడు, అసలు గొడవలో తనకేమైనా ప్రమేయం ఉందా లేదంటే ఎందువల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ అంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఇథనాల్ కంపెనీ వద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు అదేవిధంగా ధర్నా కార్యక్రమాలు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున గొడవ అదేవిధంగా కొంతమందికి గాయాలు కావడం ఇదొక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. వివాదాస్పదంగా కూడా మారుతుంది. ఈ క్రమంలోనే జైలర్ పై కేసు నమోదు కావడం మరో కీలక పరిణామంగా కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అతని పేరును ఏ3గా చేర్చుతూ కూడా పోలీసులు నిర్ధారించినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ఈ గొడవ కాస్త చిలికి గాలువానగా మారుతుంది. దీంట్లో ఇప్పటికీ 46 మందికి సంబంధించి 12 మందిని రిమాండ్ అదేవిధంగా 5 మందికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ రోజు గొడవ జరిగిన క్రమంలో అక్కడ వీడియో ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ వీడియో ఫుటేజ్ లో మరెవరైనా ఇంకెవరైనా ఈ యొక్క గొడవను ప్రేరేపించి ఉంటారా, ఎవరెవరైతే దీంట్లో కారకులుగా ఉంటారో వారిని సైతం అరెస్టు చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యవహారంలో అయితే ఒక కొత్త కోణం అయితే వెలుగులోకి వస్తుంది. రైతుల నిరసనల వెనుక ఒక జైలర్ ఉండటం అయితే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆ జైలర్ నాగరాజు పైన ఏ3గా అయితే కేసు నమోదు చేశారు. మరి ఆ రైతుల నిరసనల వెనుక జైలర్ ఉండడానికి గల కారణాలేంటి, ఆయన ఎటువంటి సమాధానాలు చెబుతారు అనేది ఆసక్తిగా నెలకొంది. అదేవిధంగా జైలర్ ఎందుకున్నారు దానికి సంబంధించి అటు పోలీసుల్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చర్చకైతే తావిస్తారు.